హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక చామంతి టెన్షన్ పడుతూ, అత్త లే అత్త, అసలు ఏం జరిగింది అత్త? అయినా ఈ మృత్యుంజయ హోమాన్ని నువ్వెందుకు జరిపించావు? పంతులు గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మా అత్త మృత్యుంజయ హోమాన్ని ఎందుకు జరిపించింది? అమ్మ తల్లి, నీకు తెలీదా? తన భర్త కోసం, తన భర్త ప్రాణాలను కాపాడడం కోసం మృత్యుంజయ హోమాన్ని జరిపించింది తల్లి. ఇది విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే అత్త, హర్షయ్య గారికి భర్తనా? ఇన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఇంట్లో నుంచి నేను ఎన్నటికీ బయటికి పోనని ఏదో ఒకటి చెప్పేది. అయినా అత్త చెప్పే మాటలు ఒక్కొక్కసారి నాకు అర్థమే కాదు. ఏందత్త, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పే విషయాలు నాకేం అర్థం కావట్లేదని పదే పదే అడిగాను, కానీ నాకు ఏం చెప్పలేదు. ఇప్పుడు అర్థమైంది అత్త. అంటే హర్షయ్య గారు నీ భర్త కదా, అందుకే కదా భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం మృత్యుంజయ హోమాన్ని జరిపించావు అనుకుంటూ చామంతి ఇక చంద్రికని హాస్పిటల్కి తీసుకురాగానే, డాక్టర్స్ మా అత్తయ్యని కాపాడండి, స్ట్రోక్ కోల్పోయింది. నువ్వేం టెన్షన్ పడకమ్మా, మీ అత్తకు ఏం కాదు అనుకుంటూ డాక్టర్ ఇక చంద్రికకు టెస్టులు చేసిన తర్వాత, అమ్మా ఈ పేషెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడే ఉన్నాం డాక్టర్. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? మా అత్త బాగానే ఉంది కదా? ఆవిడకి చాలా బ్లడ్ లాస్ అయింది మేడం, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. అవునా డాక్టర్? ఏ గ్రూప్? ఓ నెగిటివ్ అమ్మా. అవునా డాక్టర్? నాది మా అన్నేది ఓ నెగిటివే. ఇస్తాను డాక్టర్, మా చందు అమ్మ బ్రతకాలి, మా అమ్మ కోసం నేనేదైనా చేస్తాను. ఇది విని ఇక రమాదేవి కోపంతో, రే ప్రేమ్, నువ్వు బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ఎందుకమ్మా, ఎందుకు ఇవ్వకూడదు? అమ్మ చెప్తుంది కదా ఇవ్వద్దు అని. ఇక ప్రేమ్ కోపంతో, అమ్మ అమ్మ అమ్మ, నన్ను ప్రాతికేళ్లగా అమ్మ ప్రేమతో చూసుకుంది. నీకు తెలుసు కదా నా చంద్రికమ్మ, నన్ను పెంచి పెద్ద చేసింది తనమ్మ, నువ్వు కాదు. అవసరమైతే నా రక్తపు బొట్టునైనా ఇస్తాను అనుకుంటూ ప్రేమ్ ఇక వెళ్తుంటే ఇక రమాదేవి చూసి సహించలేక, రే ప్రేమ్, నాకి ఎదురు తిరుగుతావారా? నీకెంత ధైర్యం రా? అమ్మ చెప్పే మాట వినకుండా దానికి బ్లడ్ ఇస్తావరా అనుకుంటూ రమాదేవి ఇక ప్రేమ్ చెంప పగలగొట్టగానే ఇక ప్రేమ్ కోపంతో, అమ్మ నన్ను ఎంత కొట్టినా సరే నా చందు అమ్మకు తప్పకుండా బ్లడ్ ఇస్తాను, నా అమ్మను నేను కాపాడుకుంటాను. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమతో లాలించింది, పెంచి పెద్ద చేసింది. నాకు ఏ బాధ అయినా వచ్చినా సరే నాకు ఓర్పునిచ్చేది, తోడుగా ఉండేది. అలాంటి నా అమ్మను చంపాలని చూస్తావా? రే ప్రేమ్, ఏమనుకుంటున్నావురా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? అదేమైనా నీ సొంత అమ్మనారా? నేను రా నీ కమ్మని. అంటే అమ్మ చెప్పిన మాట వినవు, కానీ అది చెప్పిన మాటలు వింటావారా? వింటానమ్మా, ఎందుకంటే నువ్వు నా తల్లివి కాదు, నా చందు అమ్మే నా తల్లి. చిన్నప్పటి నుంచి నా ఆలన పాలన చూసింది కేవలం నా చందు అమ్మే. నన్ను చిన్నప్పటి నుంచి హేళన చేసి పెంచావు, కానీ నా చందు అమ్మ ప్రేమగా ఓర్పుతో అన్ని విషయాలు చెప్పేది. ప్రేమగా అన్నయ్యనే చూసుకున్నావు, కానీ నన్ను ఏమాత్రమైనా చూసుకున్నావా? ప్రతిసారి తిట్టేదానివి. అసలు నేను ఎందుకు పుట్టానా అని ప్రతిసారి ఏడ్చేదాన్ని, కానీ నా చందు దగ్గరికి తీసుకుని మాట్లాడేది. అలాంటి అమ్మ గురించి ఇంకోసారి వేలెత్తి మాట్లాడవనుకో, ఏం చేస్తానో నాకే తెలీదమ్మా. డాక్టర్ గారు, ఓ నెగిటివ్ బ్లడ్ నాది, నా బ్లడ్ తీసుకోండి, నా చందు అమ్మను మీరు బ్రతికించండి. ఇక రమాదేవి కోపంతో, జై ప్రేమ్, అమ్మ మాటనే కాదనకుండా ఆ పనదానికి నీ బ్లడ్ ఇస్తున్నావు కదరా? ఇస్తానమ్మా, తప్పకుండా ఇస్తాను. నా చందుకి ఏమైనా కావాలే, నిన్ను వదిలిపెట్టనమ్మా అనుకుంటూ ప్రేమ్ ఇక చంద్రికకు బ్లడ్ ఇవ్వగానే ఇంతలో చంద్రిక ఇక సృహలోకి రాగానే ప్రేమ్ని చూసి, ప్రేమ్ బాబు, నా కోసం మీరు బ్లడ్ ఇస్తున్నారా ప్రేమ్ బాబు? అవును చందు, అయినా నీకెవరున్నారు? ఆలన పాలన చూసుకునేది నేనే కదా, నీకు నేను కొడుకు లాంటివాణ్ణి. ఇది విని చంద్రిక సంతోషంతో, ప్రేమ్ ఏం చెప్పమంటావు? నువ్వు నా సొంత కొడుకువే. నా నుంచి నిన్ను లాక్కునేదే కాకుండా అమ్మ ప్రేమను దూరం చేసింది. ఇక అమ్మ ప్రేమను నేను పంచుతున్నాను. నీ సొంత తల్లి ఉండి కూడా నేను చెప్పలేకపోతున్నాను ప్రేమ్, నన్ను క్షమించరా అనుకుంటూ చంద్రిక బాధపడుతుంటే ఇంతలో ప్రేమ్ వచ్చి, ఏంటి చందు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను తప్ప నీకెవరున్నారు చెప్పు? నీకెవరూ లేరని నువ్వేం బాధపడకు, నీకు తోడుగా నేనున్నాను, నీకు రక్షణగా నేనుంటాను, సరేనా? నీకు కొడుకు లాంటి దాన్ని, అర్థమైందా? ప్రేమ్ బాబు, మీరు మాట్లాడే మాటలు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీరు నా తలకొరివి పెడతారన్న నమ్మకం నాకుంది బాబు. ఇప్పుడు అయ్యగారు ఎలా ఉన్నారు?
బాగున్నారు కదా బాబు? నువ్వేం టెన్షన్ పడకు చందు. అయ్యగారు బాగానే ఉన్నారు. ఇప్పుడే స్పృహలోకొచ్చారు. ఇక డాక్టర్ వెంటనే మా నాన్నగారికి ఆపరేషన్ చేస్తున్నారు. త్వరలోనే మా నాన్న కోలుకుంటాడు. సరేనా చందు? ఇప్పుడు సంతోషంగా ఉండు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఏంటి ప్రియ బాబు? అయ్యగారు స్పృహలోకొచ్చారా? ఆపరేషన్ చేస్తున్నారా? చాలా సంతోషంగా ఉంది బాబు అనుకుంటూ సంతోషపడుతుంటే ఇంతలో రమాదేవి వచ్చి, రే ప్రేమ్, దానికి బ్లడ్ డొనేట్ చేసావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళరా, దాంతో మాట్లాడే పనుంది. అంటే అమ్మా, ఏదో కోపంలో అలాంటి మాటలు మాట్లాడాను, నన్ను క్షమించమ్మా. ఏయ్, ఇంకోసారి నాతోనే మాట్లాడకు, ఇక్కడి నుంచి వెళ్ళు. అంటే అది అమ్మా, నన్ను క్షమించు. చెప్తున్నాను కదరా, ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? ఇక్కడి నుంచి వెళ్ళరా. ఏంటి చంద్రిక, నా కొడుకును బాగానే గ్రిప్పులు పెట్టుకున్నావు కదనే, అది కాకుండా నా భర్త కోసం నువ్వెందుకే మృత్యుంజయ హోమాన్ని జరిపించావు? నా భర్త గురించి నేను చూసుకుంటాను కదనే. అంటే అమ్మగారు, హర్షయ్య గారు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఏం చేయాలో తెలియక మృత్యుంజయ హోమాన్ని జరిపించాను, అంతకు మించి ఏం లేదు. ఏంటి ఇప్పుడెందు నీతి వాక్యాలుగా మాట్లాడుతున్నావేంటే? నువ్వు కావాలన్న పరువు తీయాలని చూస్తున్నావు కదా. హర్ష నీ మొగుడుని చెప్పుకోవడానికి ఏదో ఒక రూపంలో చేయాలని చూస్తున్నావు కదా. నీ తెలివితేటలు నా దగ్గర చూపించకే చంద్రిక. గతంలో మనిద్దరం ఏ ఒప్పందం పెట్టుకున్నామో తెలుసు కదా. తెలిసి కూడా మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు ఎందుకు ఎదురు తిరుగుతున్నావు? ఏంటి చంద్రిక, ప్రేమ్ నీ కొడుకు నువ్వు చెప్పావా? అందుకేనా నీకు బ్లడ్ ఇస్తున్నాడు? అయినా నా ప్రేమ్కి ఏ మాయ మాటలు చెప్పావే? నా ప్రేమ్ నా మాట వినకుండా నీ మాట వింటున్నాడంటే అసలు వాడిని ఎలా గ్రిప్లో పెట్టుకుంటున్నావే? చెప్పవే. ఏంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు? అయినా ప్రేమ్ బాబు గారిని నేనెందుకు గ్రిప్లో పెట్టుకుంటాను? ఏంటి చంద్రిక, మహానటిలాగా మాట్లాడుతున్నావే? నిన్ను చూస్తుంటే అమాయకురాలిగా ఉంటావు, తర్వాత నీ ఉగ్ర రూపాన్ని చూపిస్తావు కదనే. అసలు నిన్ను నమ్మాలన్నా నమ్మకూడదు కూడా అర్థం కావట్లేదు. కొంప తీసి ఇద్దరు కొడుకులు నా కొడుకులే అని ఎవరికైనా చెప్పావా? అందుకేనా నా ప్రేమ్ నీ చుట్టూ తిరుగుతున్నాడు? నిజం చెప్పవే. ప్రేమ్కేమైనా చెప్పావా నువ్వే నా కొడుకువని? అయ్యో అమ్మగారు, అంత మాటనకండి. అయ్యగారి మీద ఒట్టేసి చెప్తున్నాను, ప్రేమ్ బాబుకు ఏ విషయం చెప్పలేదు. చూడవే, నారుణ్కి ప్రేమ్కి ఏమైనా చెప్పావనుకో నీ తాట తీస్తానే. ఇంతలో డాక్టర్ వచ్చి పేషెంట్ సృహలోకి వచ్చారు అని అనేసరికి ఇక రమాదేవి సంతోషంతో, డాక్టర్, నా హర్ష సృహలోకి వచ్చాడా? అవును మేడం, వెళ్ళి మీ భర్తను ఒకసారి చూసుకోండి. ఇక హర్ష కోలుకోగానే ఇంతలో రమాదేవి వచ్చి, హర్ష ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావు కదా? బాగున్నాను రమా, నువ్వెలా ఉన్నావు? బాగున్నావు కదా? బాగున్నాను హర్ష. ఒకసారి చందు ఎక్కడుందో తీసుకొనిరా. ఏంటి హర్ష, అయినా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేనున్నాను కదా, సరిపోదా? దాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నావు? చంద్రిక ఎక్కడుందో పిలువు. చంద్రిక గురించి నాకు బాగా తెలుసు. నేను కోలుకోవాలని లేని పూజలు చేస్తుంది. ఏంటి హర్ష, అంటే నేను ఏ పూజలు చేయనా? ఆ చంద్రిక మాత్రమే బాగా పూజలు చేస్తుందా అని అంటుండగా ఇంతలో ప్రేమ్ వచ్చి, నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగున్నాను రా ప్రేమ్. అవును, చంద్రిక ఎక్కడుంది? ఏం చెప్పమంటావు నాన్న? చంద్రికత్త నీకోసం చేయని పూజ చేసింది. చివరికి గాయాలతో హాస్పిటల్కి వచ్చింది. ఇప్పుడు అత్తకు కూడా ట్రీట్మెంట్ జరిగింది. అత్త బాగానే ఉంది. ఏంటి ప్రేమ్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు చంద్రిక బాగానే ఉంది కదా? బాగానే ఉంది నాన్న. ఇక రమాదేవి కోపంతో, హర్ష ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదా? అయినా చంద్రిక గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ప్రేమ్, ఒకసారి బయటికి వెళ్ళు, మీ నాన్నతో మాట్లాడాలి. సరే అమ్మా. ఏంటి హర్ష, నువ్వు నా పరువు తీయాలనుకుంటున్నావా? హాస్పిటల్లోకి రాగానే చంద్రిక గురించి ఎందుకు అడుగుతున్నావు? నీకోసం నేను కూడా పూజ చేశాను, కానీ నా గురించి పట్టించుకోకుండా ఆ చంద్రికను అడుగుతున్నావా? చూడు రమా, నీకు పూజలు వచ్చాయంటే నేను నమ్మను. నా చంద్రిక కేవలం నా కోసం ప్రాణత్యాగమైన చేస్తుంది. నా చంద్రిక గురించి ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకరమా. నాకు తెలుసు హర్ష, అంటే నాకంటే నీకు దాని మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుందని. చూడు రమా, నీ అందం గురించి నువ్వు ఆలోచిస్తావు, కానీ నా చందు నా గురించి నేను ఆరోగ్యంగా ఉండాలని నా కోసం పూజలు చేస్తుంది. మీ ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో నాకు తెలీదా? నువ్వు నా కోసం కాస్త కాలక్షేపం కూడా చేయవు, కానీ నా చంద్రిక నా కోసం కాలక్షేపం చేస్తుంది. మీ ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో నువ్వైనా ఒకసారి గుర్తించు, నీకే అర్థమవుతుంది రమా. ఏంటి హర్ష, అంటే నన్ను తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నావా? అయినా నేనెందుకు అలా మాట్లాడతాను రమా?
నీ పద్ధతిని మార్చుకో అని చెప్తున్నాను. అంతకు మించి ఏం లేదు. భర్తను ప్రేమగా చూసుకోవాలి. ఏది కావాలంటే అది ఇవ్వాలి. అప్పుడే కదా భర్త కూడా చాలా సంతోషపడిపోతాడు. ఇక భర్త కూడా నీ చుట్టే తిరుగుతాడు కదా. ప్రేమ ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. సరేనండి, అలాంటి విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇంతలో రోజా వచ్చి, మామయ్య గారు మీరు బాగానే ఉన్నారు కదా? బాగున్నాను రోజా. మామయ్య గారు మీకోసం అత్తయ్య చేయని పూజ అంటూ లేదు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. మీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే అర్థమవుతుంది మామయ్య. ఓహో, అవునా రోజా, నువ్వు కూడా బాగానే అబద్ధాలు మాట్లాడుతున్నావు కదా. మీ ఇద్దరు ఒకటే అని అర్థమైంది. ఇంతలో చంద్రిక బాధపడుతూ ఇక హర్ష దగ్గరికి వచ్చి, అయ్యగారు ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కదా? బాగున్నాను చంద్రిక. అయినా నీకేమైంది? ఈ గాయాలేంటి? ఈ బ్లడ్ రావడం ఏంటి? అసలు ఏమైంది చంద్రిక? నిజం చెప్పు, ఎవరైనా నిన్ను కొట్టారా? ఏం లేదు బాబుగారు, కళ్ళు తిరిగి పడిపోయాను, అంతకు మించి ఏం లేదు. మీరు బాగానే ఉన్నారు కదా అయ్యగారు? బాగానే ఉన్నాను చంద్రిక. ఇది చూసి రమాదేవి కోపంతో, ఏంటి హర్ష, నీ గురించి నేను పలకరిస్తే అంత ప్రేమ లేదు, కానీ ఈ చంద్రిక రాగానే వయ్యారి ప్రేమ బాగానే కురిపిస్తున్నావు కదా. చింత చచ్చిన పులుపు చావదంటే ఇదేనేమో. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.